విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. సిసిడి విభాగంలో ఎగసిపడుతున్నాయి మంటలు ఆర్పుతున్నటువంటి ఫైర్ సిబ్బంది పలువురికి గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 99 టీవీ స్క్రీన్ మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నారు. లాడన్ నుంచి నేలపై పడింది ద్రవ ఉక్కు పడడంతో దగ్ధమైంది భారీ క్రేను. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు. సిసిడి విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. 99 టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నారా విజువల్స్. లాడన్ నుంచి నేలపై పడింది ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారు. లాడన్ పై నుంచి నేలపై పడ్డ ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది అనేటువంటిది సమాచారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నటువంటి విజువల్స్ మీరు 99 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మరిన్ని వివరాలతో మళ్ళీ వద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు, సిసిడి విభాగంలో ఎగసిపడుతున్నటువంటి మంటలు, ఫైర్ సిబ్బంది మంటలాపుతున్నారు. పలువురికి గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. లాడన్ నుంచి నేలపై పడ్డ ద్రవ ఉక్కు కారణంగా ప్రమాదం జరిగింది అనేటువంటిది. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేను దగ్ధమైంది. మీరు చూస్తున్నారు 99 టీవీ బిగ్ స్క్రీన్ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ దగ్ధమవడం జరిగింది. మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారాన్ని అందిస్తారు. నాయుడు, చెప్పండి, అక్కడ ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగిన సంఘటన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా మన విజువల్స్ లో చూసినట్టయితే కనుక SMS విభాగంలో ఒక్కసారిగా ఏదైతే ఈ ప్రమాదం సంభవించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉప్పు ద్రవాన్ని తయారు చేసేటువంటి ల్యాడిల్ అకస్మాత్తుగా కింద పడిపోవడంతో దానిలో ఉన్నటువంటి ఉప్పు ద్రవం అంతా కూడా చల్లార్చిన పరిస్థితి ఉంది. అది ఏదైతే CCL గా కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఆ ల్యాడిల్ లో ఉన్నటువంటి ఉప్పు ద్రవం ఒక్కసారిగా కింద పడడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో కూడా అక్కడ ఆ మొత్తం అంతా కూడా కార్మికులందరూ కూడా చల్లార్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఒక్కసారిగా కుట్టుకున్నటువంటి ఈ భారీ వేడి ద్రవం అక్కడ కార్మికులైతే పడడంతో అయితే మాత్రం అక్కడ ఇద్దరైతే ఇప్పటి వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా మాకైతే సమాచారమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఉక్కు ద్రవం అక్కడ తయారు చేస్తున్నటువంటి ల్యాబింగ్ కావచ్చు, అదేవిధంగా చూసినట్టుగా ఇది చాలా జాగ్రత్తగా చేసేటువంటి కార్యక్రమం. అయితే అక్కడ ఏదైతే ఉక్కు ద్రవం తరలిస్తున్న సమయంలో ల్యాబింగ్ ఇరుగు పడడంతో అయితే కనుక ఈ ప్రమాదం కూడా జరిగేదిగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున వేడి అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కార్మికులు అయితే కూడా చాలా పదుల సంఖ్యలో మాత్రమే అక్కడ కార్మికులు అయితే అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒక్కసారిగా ఈ ద్రవం పడడంతో అయితే ఈ ద్రవం కనుక కుప్పలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా పడిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ఇద్దరైతే ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిన పరిస్థితి మనకి ఉంది. మరికొంతమంది కూడా గాయాలు పాలైనట్టుగా కూడా ఇప్పటివరకు మనకి సమాచారం అయితే మనకి అనే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ కి సంబంధించి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అవునా అక్కడ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బంది అక్కడంతా కూడా అటెండ్ అయ్యి దాని తాలూకా
చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం అయితే మాత్రం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టుగా కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సుమారుగా 1000 డిగ్రీల వేడి ఉండేటటువంటి ఈ ఉక్కు గ్రామం అక్కడ పడడంతో అయితే ప్రజలందరూ కూడా అక్కడ ఎవరైతే కార్మికులు అందరూ కూడా చల్లా చెదిరైపోయిన పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ నాయుడు. వెల్కమ్ బ్యాక్.